నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు బాగున్నాను తల్లి. అమ్మ? ఇరుగు పొరుగు వారి నుంచి ఎలాంటి వస్తువులు తీసుకోకూడదు అంటారు? ఎలాంటి వస్తువులు తీసుకోకూడదు, తీసుకోవచ్చు గురించి కూడా మాట్లాడుకుందాం, సరేనా? మ్మ్. ఎలాంటి వస్తువులు తీసుకోకూడదంటే, ఇక్కడ ఏంటంటే ఎలాంటి వస్తువులు తీసుకోకూడదు, తీసుకోవచ్చు అన్న గురించి అప్పసంగా మీకే అంకితం అయ్యేలాగా తీసుకోవటం. మ్మ్. లేకపోతే ఆ, అసలు మీరే ఉంచేసుకోండి అని ఇవ్వటం. మ్మ్. లేదు, అప్పుగా ఇవ్వటం, ఎరువుగా ఇవ్వటం. ఎరువుగా నగలిస్తారు తోటి వాళ్ళు, ఆడవాళ్ళు. మ్మ్. ఎరువుగా ఉప్పు, కారం, చింతపండు మ్మ్. అవి ఇస్తారు. మ్మ్. ఎరువుగా బట్టలు ఇస్తారు, కట్టుకోవటానికి చీరలు అవును. ఇస్తారు కదా. అవును. ఒక రోజు అర రోజు కట్టుకో, మళ్ళీ మాకు ఇవ్వు అవును. అని, అదొక పద్ధతి. మ్మ్. లేదు, శాశ్వతంగా ఈ నగ నువ్వు ఉంచేసుకో, ఈ చీర నువ్వు ఉంచేసుకో, మ్మ్. మా దగ్గర ఉంది. మ్మ్. లేకపోతే ఏదో ఓ ప్లాస్టిక్ డబ్బా ఉంది, స్టీల్ డబ్బా ఉంది, ఉంచేసుకో అని శాశ్వతంగా ఇవ్వటం. ఇక్కడ 2 రకాల పద్ధతులు మీరు అడిగిన దానికి. మ్మ్. కాబట్టి ఏదేదైనా మ్మ్. అయాచితకంగా ఒకళ్ళ దగ్గర మనం సొమ్ము అనేది మ్మ్. తీసుకోవటం అనేది అంత మంచి పద్ధతి కాదు. మ్మ్. ఏదేదైనా మ్మ్. దీన్ని ఏమంటారంటే రుణము అంటారు. అవును. రుణాల కింద వస్తాయి కదా. మ్మ్. నువ్వు అప్పిసంగా తీసుకున్నా మ్మ్. రుణం కిందే వస్తుంది. మ్మ్. ఏదైనా ఒక రోజు అర రోజు ఒక చీరో నగో లేకపోతే ఏదైనా ఉందనుకోండి, మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చే విధి విధానం ఉంటే మ్మ్. అది మీ మనస్తత్వానికి, మ్మ్. మీకు ఇష్టమవునా కాదా, మ్మ్. మీకు వాళ్ళకి మంచి అట్లాంటి వాటి స్నేహం ఉందా లేదా అని మ్మ్. చూసుకోండి. మ్మ్. ఒకవేళ పొరపాటున ఏదైనా ఖరీదుగల నగలిచ్చారు, ఏదో పెళ్లి పేరంటం అని, వాళ్ళు మ్మ్. తీసుకెళ్ళి ఎక్కడైనా ఓ తాకట్టు పెట్టేసుకుంటే మీకే మళ్ళీ తలకాయ నొప్పి అవును. కదా. మ్మ్. లేదు, ఒక చీర ఇచ్చారు, మ్మ్. వెనకడికి ఒక సామెత ఉంది, చీరిచ్చి వాళ్ళు వెనకాతల పీటొచ్చుకు తిరిగారు అని. ఎందుకంటే చీర మాసిపోతుంది, ఆమె ఎక్కడ కూర్చుంటుందో ఏ మట్టిలో కూర్చుంటుందో అని చీరిచ్చిన ఆమె ఏం చేసిందంట, ఓ పీట కూడా ఎత్తుకుని తిరిగింది ఇచ్చిన నేరానికి. మ్మ్. కాబట్టి ఇట్టా ఉంటుంది. ఆ చీర మ్మ్. దేని గురించన్నా ఇద్దరు పట్టుకుని చిరిగింది అనుకో అమ్మా, మ్మ్. అది కూడా ఇబ్బంది. అవును. నగ వాళ్ళు తాకట్టు పెట్టుకున్నా ఇబ్బందే, పోయినా ఇబ్బంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంత మ్మ్. దాకా దీనికి ఏదైనా స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బాని ఇస్తేనే ఏదైనా పప్పు కూర పెట్టి మా డబ్బా మాకు ఎప్పుడు ఇస్తారని అవును. అడుగుతారు కదా. మా డబ్బా అవును. ఉండాలి, మీ స్టీల్ డబ్బా ఉండాలి మీ ఇంట్లో, మా మ్మ్. ప్లాస్టిక్ డబ్బా ఉండాలి. మేము కూడా అడుగుతాం మా అమ్మాయి వాళ్ళని. మ్మ్. నా డబ్బా తీసుకొచ్చానే మొన్న అయిందని నేను కూడా అడుగుతా. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలోకి పరిగణలోకి తీసుకుని, ఇక్కడ 2 విధానాలు ఉన్నాయి. శాశ్వతంగా వాళ్ళకి ఇచ్చేయటము, మ్మ్. రెండోదేమో ఒక రోజు 2 రోజులు వాడుకుని ఇవ్వమంటము. మ్మ్. కాబట్టి ఒక రోజు 2 రోజులు వాడుకుని ఇచ్చేదానికి అది మ్మ్. దానంగా వర్తించదు. మ్మ్. దానివల్ల మీకు ఎటువంటి ఫలితాలు ఉండవు. మ్మ్. ఏదైనా ఇట్లాంటివి ఏమన్నా వస్తే రావచ్చు, పోయినా చిరిగినా వస్తే రావచ్చు. మ్మ్. శాశ్వతంగా ఇచ్చేదానికి మ్మ్. కొత్త వస్తువులైతే ఇవ్వండి. కొత్త ఏదైనా వస్తువు. కొత్త చీర మ్మ్. లేకపోతే ఏదైనా కొత్త వస్తువు అన్నప్పుడు శాశ్వతంగా మీరు వాడుకోండి అని ఇవ్వండి. మ్మ్. అది మీకు మంచి ఫలితం ఇస్తుంది. మ్మ్. ఒక రోజో అర రోజో మీరు కట్టుకున్న చీర కానీ ఏదైనా ఇవ్వాలంటే మ్మ్. వాళ్ళ స్థాయి ఏంటి, మనం వాడుకున్న వస్త్రాలు కానీ ఏదన్నా కూడా వాళ్ళకి మనం ఇవ్వవచ్చా ఇవ్వకూడదా. మ్మ్. ఇప్పుడు నువ్వు ఉన్నావు నానా, మ్మ్. నేను అమ్మని, పెద్దదాన్ని కదా, తల్లిని. మ్మ్. ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర నన్ను కట్టుకో అమ్మా నువ్వు శాశ్వతంగా అని మ్మ్. నువ్వు అంటాం ఎంతవరకు పద్ధతి మ్మ్. కదా. ఇక్కడ ఒక వివరణ ఇస్తున్నాను నీకు. అవును. అదే నేనున్నాను, మ్మ్. నువ్వు నా బిడ్డవు కాబట్టి నానా మ్మ్. కాస్త ఇట్లా షూటింగ్లు అవి చేసుకుంటున్నావు కదా, నా దగ్గర ఈ చీర ఉందిరా బాగుంటుంది నీకైతే కట్టుకోమ్మా, మ్మ్. చక్కగా షూటింగ్ కట్టుకొని నేను ఇవ్వటం ఒక పద్ధతి. అవునా మ్మ్. కదా. ఈ వివరణ కూడా ఉంటుంది, పద్ధతులు అవును. అనేవి ఉంటాయి అక్కడ. కాబట్టి పద్ధతులు చూసుకుని మ్మ్. అవతల వాళ్ళు మనసులు బాధపడతాయా బాధపడవా, మ్మ్. వాళ్ళు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారా స్వీకరించరా, మ్మ్. వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అన్న మ్మ్. విషయాన్ని గమనించుకుని మీరు ఇవి ఇచ్చిపుచ్చుకోవటాలు చేసుకుంటే మంచి పద్ధతి. మ్మ్. కొంతమంది పాటిస్తారు కదమ్మా, ఇది తీసుకుంటే వాళ్ళ రుణంలో ఉండిపోయాం అంటారు కదా. ఆ, అవి ఎలాంటి టైంలో అది వర్తిస్తుంది అంటారు? ఇప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు అయినప్పుడు, నోములు వ్రతాలు అయినప్పుడు మ్మ్. తాంబూలంగా వాయనంగా ఇచ్చేవి మ్మ్. అవి మనం పాటించుకోవాల్సిన అవసరం లేదు, రుణాల కింద తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మ్మ్. ఎందుకంటే వాళ్ళు ఒక మాత్ర కార్యం చేసుకుంటే మనకు పండు తాంబూలంగా ఇస్తున్నారు, మ్మ్. లేకపోతే వాయనంగా ఇస్తున్నారు, మోయనగా ఇస్తున్నారు, తప్పు మ్మ్. లేదు. నలుగురితో పాటు మనకి ఇస్తారు, తీసుకోవచ్చు. మ్మ్. ఏదన్నా ఆర్థిక ధనం అంటే డబ్బు కానీ మ్మ్. ఏదన్నా అట్లా చేశారు అనుకోండి, మ్మ్.
అది రుణమే కాదని నేను అన్ను. ఆ ఉమ్, రుణం కూడా ఇంకో మార్గంలో మనం తీర్చుకునే అవకాశం ఏమన్నా ఉంటే ఉమ్, చక్కగా తీర్చుకోవచ్చు. ఉమ్, ఉపకారానికి ప్రత్యుపకారం ఉమ్, కదా! అవును. అది మన పరిస్థితిని బట్టి ఉమ్, మనకేమీ లేదు నాన్న. ఉమ్, ఎవరికైనా తప్పదు ఒకానొక పరిస్థితిలో. ఉమ్, ఎవరైనా మనకు సహాయం చెయ్యాలి. ఉమ్, మనం అందుకోవాలి. ఉమ్, మనం చేసే స్థితి ఎదిగినప్పుడు మనం కూడా చేయాలి. అవును. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనం ఉమ్, చేసుకోవటం అనేది ధర్మాధర్మాలు ఇవన్నీ. ఉమ్, ఆ ధర్మాధర్మాలు ఆలోచించుకొని మనం చేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఎవరి దగ్గరైనా మనం తీసుకోవటం తప్పు లేదు. అప్పుడు ఉమ్, మన పరిస్థితి అలా ఉంది. ఉమ్, చేయూత తీసుకోవాలి. ఉమ్, ఎందాక మనమే ఈడ్చుకొని రాలేం కదా! తప్పులేదు అవును. ఎవరైనా. కాదు మనకు వచ్చింది, ఉమ్, ఎవరికైనా మనం సహాయం చేసే స్థితిలో ఉన్నాం. చెయ్యాలి ఉమ్, కదా! ఉమ్. కాబట్టి ఇలా నడుచుకోవటం అనేది మంచి పద్ధతి. ధన్యవాదాలు.